న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన అతిపెద్ద మిస్టేక్స్ టీమిండియా కొంపముంచాయని సీనియర్ ప్లేయర్స్ అజింక్య రహానే, జహీర్ ఖాన్ వివరించారు. వాళ్ళేం చెప్పారు, ఎందుకలా చెప్పారో తెలుసుకునే ముందు అసలు మ్యాచ్లో ఏం జరిగిందో చూద్దాం. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్లు ఇండియన్ పేసర్స్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా భారత్కు అద్భుతమైన స్టార్ట్ అందించారు. న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరిని ఫస్ట్ 2 ఓవర్స్లోనే పెవిలియన్ చేర్చారు. దాంతో టీమిండియాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ లభించింది. కానీ దాన్ని యూజ్ చేసుకోవడంలో టీమిండియా పూర్తిగా ఫెయిల్ అయింది. 5 రన్స్కే 2 వికెట్స్ పడిపోయి కష్టాల్లో ఉన్న కివీస్ పై ప్రెషర్ పెట్టడంలో టీమిండియా ఆటగాళ్లు ఫెయిల్ అయ్యారు. దాంతో డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ చాలా ఈజీగా సింగిల్స్, బౌండరీస్ స్కోర్ చేస్తూ సెంచరీలు కొట్టారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ యూజ్ చేసుకున్న తీరుపై ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో క్రిక్బజ్ వేదికగా అజింక్య రహానే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రహానే ఏం చెప్పాడంటే, శుభ్మన్ గిల్ మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ దగ్గర కేవలం 3 ఓవర్స్ మాత్రమే బౌలింగ్ చేయించాడు. అక్కడే గిల్ మిస్టేక్ చేసినట్లు క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 37, 38 ఓవర్ వరకు కుల్దీప్ చేతికి బంతి ఇవ్వలేదు. అదేవిధంగా జడేజాను సైతం 30 ఓవర్ వరకు బౌలింగ్కి తీసుకురాలేదు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లో బౌలింగ్ చేసి వికెట్లు తీయగల స్కిల్స్ ఉన్న బౌలర్స్. అయినప్పటికీ వాళ్ళని పక్కన పెట్టారు. అక్కడే టీమిండియా అతిపెద్ద తప్పు చేసిందని రహానే అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో రహానే మాటలకు స్పందించిన జహీర్ ఖాన్ సైతం రహానేకు మద్దతుగా పలికాడు. కుల్దీప్ కంటే కూడా జడేజాను మిడిల్ ఓవర్లో రప్పించుంటే ఫలితం వేరేగా ఉండేదన్నాడు. జడ్డును ఆలస్యంగా బరిలోకి దించి తప్పు చేశాడని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్స్ ఇద్దరు చెరో 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశారు. కుల్దీప్ 6 ఓవర్లో 48 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే, జడేజా 6 ఓవర్లో 41 రన్స్ ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. మరోవైపు టీమిండియా పేసర్స్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్ కలిసి 7 వికెట్లు పడగొట్టారు.